దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవి క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు తన లాస్ట్ సప్పర్ అప్పుడు శిష్యులందరికీ ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అదేంటంటే, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని. అయితే ఆ మాటని యేసు మాట్లాడిన వెంటనే శిష్యుల హృదయాల్లో ఆందోళనలు, భయాలు అన్నీ పోయి ఎటువంటి శాంతి సంతరించుకోలేదు. ఇలానే మన జీవితాల్లో కూడా దేవుని వాగ్దానాలు పొందుకున్న వెంటనే కార్యం జరిగిపోతుందేమో అని మనం ఎదురు చూస్తూ ఉంటాము. కానీ కాదండి, దేవుని వాగ్దానాల నెరవేర్పుకి ఒక కాలం ఉంది. ఆ కాలము వచ్చే వరకు మనము ఓపికతో దేవుని సన్నిధిలో వాగ్దానాలను ఎత్తి పట్టుకుంటూ ప్రార్థించుకోవాలి. శిష్యుల జీవితంలో యేసు చేసిన ఈ వాగ్దానము, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అనబడిన వాగ్దానము ఎప్పుడు యాక్టివేషన్లోకి వచ్చిందంటే, శిష్యులు సువార్తను ప్రకటించడానికి ప్రపంచ నలుమూలలకి వెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళు పర్సిక్యూట్ అయినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శాంతి వారిని కమ్ముకుంది. అలానే మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్పుకి ఒక కాలం ఉంది. అంతవరకు మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ పందెములో ఓపికతో ముందుకు పరిగెడదాం. ఆమేన్.